గనుడైన మా తండ్రి, గనుడైన మా ప్రభువా, మహోన్నతుడా, నీ శ్రేష్టమైన ఘనమైన మిక్కిలి ఉన్నతమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఎన్నో దినాలుగా ప్రభువా నీ కృపా కనికరాలను మా పట్ల చూపిస్తూ నేటి దినాన్ని మరొక పర్యాయము మా బ్రతుకులను ప్రేమించి మా బ్రతుకులో మీరు అనుగ్రహించని మంచి పునరుద్ధాన దినమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ మంచి పునరుద్ధాన దినములో ఆత్మతో సత్యంతో ఆరాధన చేయడానికి అనేకులను మీరు తోడుకుని రండి. కరెంటు విషయంలో, మైకు విషయంలో సహాయం చేయండి. ఎక్కడ ఏ తొందరబాట్లు ఒడిదుడుకులు కలగకుండా కృప చేయండి. కరెంటు విషయంలో మేలు చేయండి, మైకుల విషయంలో మేలు చేయండి. నీ బిడ్డలైనటువంటి వారు చేరికూడి వస్తుండగా క్షేమంగా నడిపించండి. యేసు నామమును స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. స్తోత్రం. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నా యేసయ్యా కృప చూపుచున్నావు, వాత్సల్యపూర్ణుడవై నా యేసయ్యా నడిపించుచున్నావు, స్ఫూర్తి ప్రదాతవై ఆరాధ్యుడా యేసయ్యా. నీతో నా అనుబంధం మాధుర్యమే, ఆరాధ్యుడా యేసయ్యా. నీతో నా అనుబంధం మాధుర్యమే. భీకర ధ్వని గల మార్గమునందు నన్ను స్నేహించిన నా ప్రియుడవు నీవు. భీకర ధ్వని గల మార్గమునందు నన్ను స్నేహించిన నా ప్రియుడవు నీవు. కలనైన మరువను నీవు నడిపిన మార్గం, క్షణమైన విడువను నీతో సహవాసం. కలనైన మరువను నీవు నడిపిన మార్గం, క్షణమైన విడువను నీతో సహవాసం. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. సంతోషమందైనా శ్రమలయందైనను నా స్తుతి కీర్తనకు ఆధారము నీవు. సంతోషమందైనా శ్రమలయందైనను నా స్తుతి కీర్తనకు ఆధారము నీవు. నిత్యమైన మహిమలో నన్ను నిలుపుటకు శుద్ధ సువర్ణముగా నన్ను మార్చుచున్నావు. నిత్యమైన మహిమలో నన్ను నిలుపుటకు శుద్ధ సువర్ణముగా నన్ను మార్చుచున్నావు. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం
మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే. నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే. నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆకాశమందుండి ఆశీర్వదించితివి, అభాగ్యుడనైన నేను కనికరింపబడి తిని. ఆకాశమందుండి ఆశీర్వదించితివి, అభాగ్యుడనైన నేను కనికరింపబడి తిని. నీలో నిలచుటకు బహుగా ఫలించుటకు నూతన కృపలతో నన్ను నింపుచున్నావు. నీలో నిలచుటకు బహుగా ఫలించుటకు నూతన కృపలతో నన్ను నింపుచున్నావు. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే. నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే. నీతో నా అనుబంధం మాధుర్యమే. నా యేసయ్యా కృప చూపుచున్నావు, వాత్సల్యపూర్ణుడవై. నా యేసయ్యా నడిపించుచున్నావు, స్ఫూర్తి ప్రదాతవై. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. హల్లెలూయా. దీవించావే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని. దీవించవే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని. ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. దారులలో ఎడారులలో సెలయేరువై ప్రవహించుమయా. చీకటిలో కారు చీకటిలో అగ్ని స్తంభమైనను నడుపుమయా. దీవించవే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని. ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా, నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా. నీవే లేకుండా నేనుండలేను యేసయ్యా, నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా. నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే, నే నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే. నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే, నే నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే. ఊవలలో నా ఊసులలో నా ధ్యాస బాసవైనావే. శుద్ధతలో పరిశుద్ధతలో నిన్ను పోలిన నిల సాగమని. దీవించవే
కోసమే నన్ను బ్రతకమని కొలతే లేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా కొలతే లేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా నా కొలతే లేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా కొలతే లేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా నా కొలువంతా తీర్చావే కన్న తండ్రిలా నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా నా కొలువంతా తీర్చావే కన్న తండ్రిలా ఆశలలో నిరాశలలో నేనున్నా నీకని అన్నావే పోరులలో పోరాటములో నా పక్షముగానే నిలిచావే దీవించవే సమృద్ధిగా
ప్రియ యేసు నా వరుడా పెళ్లి కుమారుడా నా ప్రియుడా నా ప్రియ యేసు నా వరుడా పెళ్లి కుమారుడా ఎప్పుడయ్యా లోక కళ్యాణము ఎక్కడయ్యా మహోత్సవం ఎప్పుడయ్యా లోక కళ్యాణము ఎక్కడయ్యా మహోత్సవం మధ్య ఆకాశమా మహిమలో కారణ మధ్య ఆకాశమా మహిమలో కారణ నా ప్రియుడా నా ప్రియ యేసు నా వరుడా పెళ్లి కుమారుడా నా ప్రియుడా నా ప్రియ యేసు నా వరుడా పెళ్లి కుమారుడా నరులలో నీ వంటి వారు ఎక్కడైనా నాకు కనరారు నరులలో నీ వంటి వాడు ఎక్కడైనా నాకు కనరాడు నీ ప్రేమ మధురం నీ ప్రేమ అమరం నీ ప్రేమ మధురం నీ ప్రేమ అమరం పరలోక సౌందర్య తేజోమయుడా 10,000లో అతి సుందరుడా పరలోక సౌందర్య తేజోమయుడా 10,000లో అతి సుందరుడా ఎప్పుడయ్యా లోక కళ్యాణము ఎక్కడయ్యా మహోత్సవం ఎప్పుడయ్యా లోక కళ్యాణము ఎక్కడయ్యా మహోత్సవం మహిమలో కానన మధ్య ఆకాశమా మహిమలో కానన నా ప్రియుడా నా ప్రియ యేసు నా వరుడా పెళ్లి కుమారుడా నా ప్రియుడా సర్వాన్ని విడిచి నీ కొరకు రాగా నా ప్రాణ ప్రియుడా నాకెదురొచ్చినావా సర్వాన్ని విడిచి నీ కొరకు రాగా నా ప్రాణ ప్రియుడా నాకెదురొచ్చినావా నీ వీడిపోగా నన్ను హత్తుకున్నా నీ వీడిపోగా నన్ను హత్తుకున్నా పరలోక సౌందర్య తేజోమయుడా 10,000లో అతి సుందరుడా పరలోక సౌందర్య తేజోమయుడా 10,000లో అతి సుందరుడా నా ప్రియుడా నా ప్రియ యేసు నా వరుడా పెళ్లి కుమారుడా నా ప్రియుడా నా ప్రియ యేసు నా వరుడా పెళ్లి కుమారుడా ఎప్పుడయ్యా లోక కళ్యాణము ఎక్కడయ్యా మహోత్సవం ఎప్పుడయ్యా లోక కళ్యాణము ఎక్కడయ్యా మహోత్సవం మధ్య ఆకాశమా మహిమలో కానదా మధ్య ఆకాశమా మహిమలో కానదా నా ప్రియుడా నా ప్రియ యేసు నా వరుడా పెళ్లి కుమారుడా నా ప్రియ యేసు నా వరుడా పెళ్లి కుమారుడా హల్లెలూయా
పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు బలవంతుడవై దీనుల పక్షమై కృప చూపువాడవు పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు బలవంతుడవై దీనుల పక్షమై కృప చూపువాడవు దయాళుడవై ధారాళముగా నన్ను దీవించిన శ్రీమంతుడా ఆరాధన నీకే నా యేసయ్యా స్తుతి ఆరాధన నీకే నా యేసయ్యా సేవించెద నిన్నే నా పూర్ణ హృదయముతో సేవించెద నిన్నే నా పూర్ణ హృదయముతో పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు బలవంతుడవై దీనుల పక్షమై కృప చూపువాడవు నీ స్వాస్యమైన నీ వారితో కలిసి నిన్ను సేవించుటకు నీ మహిమ ప్రభావమును కిరీటముగా ధరింపజేసితివి నీ స్వాస్యమైన నీ వారితో కలిసి నిన్ను సేవించుటకు నీ మహిమ ప్రభావమును కిరీటముగా ధరింపజేసితివి శాశ్వత కాలము వరకు నీ సంతతిపై దృష్టి నిలిపి నీ దాసుల ప్రార్థనలు సఫలము చేసితివి ఆరాధన నీకే నా యేసయ్యా స్తుతి ఆరాధన నీకే నా యేసయ్యా సేవించద నిన్నే నా పూర్ణ హృదయముతో సేవించద నిన్నే నా పూర్ణ హృదయముతో పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు బలవంతుడవై దీనుల పక్షమై కృప చూపువాడవు నీ నిత్యమైన ఆదరణ చూపి నన్ను స్థిరపరచుటకు నీ కరుణ కటా
నాపై కురిపించి నన్ను ప్రేమించితివి. నీ నిత్యమైన ఆదరణ చూపి నన్ను స్థిరపరచుటకు నీ కరుణ కటాక్షమును నాపై కురిపించి నన్ను ప్రేమించితివి. నాకు ప్రయోజనము కలుగజేయుటకు నీ ఉపదేశమును బోధించి నీ దాసుల ప్రాణమును సంతోషపరచితివి. ఆరాధన నీకే నా యేసయ్యా స్తుతి. ఆరాధన నీకే నా యేసయ్యా. సేవించెద నిన్నే నా పూర్ణ హృదయముతో. సేవించెద నిన్నే నా పూర్ణ హృదయముతో. పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు. బలవంతుడవై దీనుల పక్షమై కృప చూపువాడవు. దేశములో నేను నిన్ను ఘనపరచుటకు నీ మహిమాత్మతో నింపి సురక్షితముగా నన్ను నివసింపజేసితివి. ఆనందకరమైన దేశములో నేను నిన్ను ఘనపరచుటకు నీ మహిమాత్మతో నింపి సురక్షితముగా నన్ను నివసింపజేసితివి. మేఘవాహనుడవై వచ్చు వరకు నీ కనిపెట్టుచుందును. నీ కోసమే నీ దాసుల కాంక్షను సంపూర్ణ పరచెదవు. ఆరాధన నీకే నా యేసయ్యా స్తుతి. ఆరాధన నీకే నా యేసయ్యా. సేవించెద నిన్నే నా పూర్ణ హృదయముతో. సేవించెద నిన్నే నా పూర్ణ హృదయముతో. పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు. బలవంతుడవై దీనుల పక్షమై కృప చూపువాడవు. దయాళుడవై ధారాళముగా నన్ను దీవించిన శ్రీమంతుడా. ఆరాధన నీకే నా యేసయ్యా స్తుతి. ఆరాధన నీకే నా యేసయ్యా. సేవించెద నిన్నే నా పూర్ణ హృదయముతో. సేవించెద నిన్నే నా పూర్ణ హృదయముతో. హల్లెలూయా. శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు,
గమ్యము వరకు నన్ను చేర్చుతాడు, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు. కష్టాల కొలిమి కాల్చి వేసిన, శోకాలు గుండెను చీల్చి వేసిన, కష్టాల కొలిమి కాల్చి వేసిన, శోకాల గుండెను చీల్చి వేసిన, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు. నాకున్న కలిమి కరిగిపోయినా, నా యొక్క బలిమి తరిగిపోయినా, నాకున్న కలిమి కరిగిపోయినా, నా యొక్క బలిమి తరిగిపోయినా, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడినా, అలసటపై బడినా, అడుగులు తడబడినా, అలసటపై బడినా, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు. పైకెత్తి అందరూ కూడా చేతులు పైకెత్తి దేవుడు నామమును మహిమ కలుగుదాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం, నా ఆత్మలో అనుక్షణం, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా,
వ్యవసాయకుడా నీ తోటలోని ద్రాక్షవల్లిలో నన్ను అడ్డుకట్టి స్థిరపరిచావా నీ తోటలోని ద్రాక్షవల్లితో నన్ను అడ్డుకట్టి స్థిరపరిచావా జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా స్తుతి మహిమలు నీకే జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా స్తుతి మహిమలు నీకే నా పరలోకపు తండ్రి నా మంచి కుమారి నా పరలోకపు తండ్రి నా మంచి కుమారి నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారిచావా నీకిష్టమైన పాత్రను చేయక నన్ను విసిరేయక సారిచావా జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా స్తుతి మహిమలు నీకే జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా స్తుతి మహిమలు నీకే తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడా నా తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడా ఆది సపూతుడా ఆది సపూతుడా నిన్ను నేనేమని ఆది సపూతుడా నిన్ను నేనేమని ఆరాధించద జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా స్తుతి మహిమలు నీకే జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా స్తుతి మహిమలు నీకే నా ఆత్మలో అనుక్షణం నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే నా ఆనందము నీవే నా ఆరాధన నీవే నా అతిశయము నీవే నా ఆనందము నీవే నా ఆరాధన నీవే జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా స్తుతి మహిమలు నీకే జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా స్తుతి మహిమలు నీకే హల్లెలూయా 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 యేసయ్యా స్తోత్రము యేసయ్యా స్తోత్రము యేసయ్యా స్తోత్రము యేసయ్యా స్తోత్రము దావీదు వాలే నాట్యమాడే తండ్రిని స్తుతించెదము దావీదు వాలే నాట్యమాడే తండ్రిని స్తుతించెదము యేసయ్యా స్తోత్రము యేసయ్యా ఎవరు కూడా మౌనంగా ఉండవద్దు అందరూ ఎన్ని చేతులు పైకెత్తాము హల్లెలూయా హల్లెలూయా ఎవరు కూడా మౌనంగా ఉండవద్దు హల్లెలూయా తంబురతోను సితారతోను తండ్రిని స్తుతించెదము
తండ్రిని స్తుతించెదము. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. దావీదు వాలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. దావీదు వాలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. నష్టము కలిగిన తండ్రి నిన్ను స్తుతించెదను. కష్టము కలిగిన నష్టము కలిగిన తండ్రి నిన్ను స్తుతించెదము. యేసయ్యా స్తోత్రము, 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 యేసయ్యా స్తోత్రము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరూ కూడా చేతులు పైకెత్తుదాం, అందరూ కూడా చేతులు పైకెత్తి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఎవరు కూడా మౌనంగా ఉండవద్దు, ఎవరు కూడా మౌనంగా ఉండవద్దు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఎవరికి కూడా భాగ్యం లేదు రెండు చేతులతో చప్పట్లు కొట్టి మనకి నోరు దేవుడిచ్చినట్టు దేవుడు స్తుతించడానికి. హల్లెలూయా 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 హల్లెలూయా. వినిపించుచున్నది కేక నాకు, ఒక కేక నాకు, హృదయారణ్యములు నీ కృంగిన సమయములు, హృదయారణ్యములు నీ కృంగిన సమయములు. వినిపించుచున్నది కేక నాకు, ఒక కేక నాకు. నాకు స్వరము ఉన్నంత వరకు పాడలేదు నీ గీతము. నాకు స్వరము ఉన్నంత వరకు పాడలేదు నీ గీతము. స్వరమంతా పోయాక, స్వరమంతా పోయాక పాడాలని ఉంది నీ గీతము, పాడాలని ఉంది నీ గీతము. వినిపించుచున్నది కేక నాకు, ఒక కేక నాకు. కాళ్ళు చేతులు ఉన్నంత వరకు చేయలేదు నీ సేవను. కాళ్ళు చేతులు ఉన్నంత వరకు చేయలేదు నీ సేవను. కాళ్ళు చేతులు పోయాక, కాళ్ళు చేతులు పోయాక చేయాలని ఉంది నీ సేవను, చేయాలని ఉంది నీ సేవను.
వినిపించుచున్నది కేకనాకు ఒక కేకనాకు హృదయారణ్యములు నీ కృంగిన సమయములు హృదయారణ్యములు నీ కృంగిన సమయములు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఎవరు కూడా మౌనంగా ఉండవద్దు, ఎవరు కూడా మౌనంగా ఉండవద్దు. హల్లెలూయా హల్లెలూయా. ఈ క్షణమే మన ప్రభును స్తుతించాలి, ఈ క్షణమే మన ప్రభును స్తుతించాలి. హల్లెలూయా. అవును, మన కాళ్ళు చేతులు ఇచ్చింది దేవుని స్తుతించడానికి, మన కాళ్ళు చేతులు ఇచ్చింది దేవుని సేవ చేయడానికి, మనకు దేవుడు స్వరం ఇచ్చింది మన దేవుడి పాటలు పాడడానికి, దేవుడు మన కను చూపు ఇచ్చింది దేవుని వాక్యం మనం చదవడానికి. హల్లెలూయా. ఎంతో మంది చూపు లేక, ఎంతో మంది స్వరము లేక, ఎంతో మంది కాళ్ళు చేతులు లేక, ఎంతో మంది ఏమీ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. అన్నీ ఉన్న మనము దేవుని స్తుతిస్తున్నామా? అన్నీ ఉన్న మనమే దేవుని స్తుతిస్తున్నామా? ఒక్కసారి ఆలోచించండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ క్షణమే మనం గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యానికి వందనాలు, యేసయ్యానికి వందనాలు. గట్టిగా చప్పట్లు కొట్టి బిగ్గరగా అడుగుదాం. యేసయ్యానికి స్తుతి స్తుతి స్తుతి. హల్లెలూయా. ఎవరు కూడా మౌనంగా ఉండవద్దు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ క్షణమే పరిశుద్ధాత్మ మన మీద దిగి వచ్చి, ఈ క్షణమే పరిశుద్ధాత్మ మనతో మాట్లాడేనడుగున. ఎవరు కూడా మౌనంగా ఉండవద్దు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభువానికి వందనాలు, ప్రభువానికి స్తుతులు స్తోత్రములైనా. ప్రభువా, ప్రతి ఒక్క బిడ్డను దీవించండి. ఎంతో మంది ఎంతో అవసరంతో ఉన్నారు. ప్రతి ఒక్క అవసరం దేవుడు తీర్చిను గాక, ప్రతి ఒక్క అవసరం దేవుడు తీర్చిను గాక. ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, నీకు లెక్కని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాము ప్రవ్వా. నాయన, ఇంతవరకు నా ప్రవ్వ నీ పునరుద్ధాన దినములో చేరి నా ప్రవ్వ నాయన, ఇదిగో తండ్రి నా ప్రవ్వ, యవన బిడ్డలను నా ప్రవ్వ నాయన, పెద్దలను సంఘ పెద్దలను నా ప్రవ్వ మీరు ఏర్పాటు చేసుకుని నా ప్రభ ఈ దినము నా ప్రవ్వ వారిని నిలబెట్టుకుని నా ప్రవ్వ నీ సన్నిధిలో ఆరాధన జరపడానికి కృపనిచ్చినందుకు వందనాలు స్తోత్రాలు నా ప్రవ్వ. ఆరాధన చేసిన ప్రతి బిడ్డని నా ప్రవ్వ నాయన మీ ఆశీర్వాదాలు దీవెనలు బిడ్డలకి దయచేయండి నా ప్రవ్వ. నీ సేవా పరిచర్యలో ఇంకా ముందుకు సాగటానికి సహాయము దయచేయమని అడుగుచున్నాము తండ్రి. కూడి ఉన్న సంఘాన్ని అంతటిని నా ప్రవ్వ నీ చేతులకు అప్పగించుకుంటూ ఉన్నాము తండ్రి. ఆరాధన ద్వారా నా ప్రభ బిడ్డలకి నా ప్రభ మంచి విడుదలను కలిగజేసి ఉన్నారని నమ్ముచు ఉన్నాను తండ్రి. వారి అవసరతలన్నీ నీ నామంలో తీర్చుమని అడుగుచు ఉన్నాము తండ్రి. స్తోత్రాలు నా ప్రవ్వ నాయనా, నీ దాసుని నిలవబెట్టుకుని నా ప్రవ్వ మాకు కావలసిన వర్తమానాన్ని మాకు దయచేయమని అడుగుచు ఉన్నాము తండ్రి. మమ్మల్ని అందరినీ స్వాధీనంలో ఉంచుకుంటారని యేసయ్య పరిశుద్ధ నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తెలియజేసుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందామని. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదాలకు లెక్కలేని వందనాలు స్తోత్ర వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. ఇదిగో నా తండ్రి, ఏ యోగ్యత లేని దాని ప్రభువా నాన్న, ఇక్కడ నన్ను నిలబెట్టుకున్న విధానానికే వందనాలు ప్రభువా. నేను చెప్పబోయే వాక్యం నా ప్రభువా అందరికీ అర్థమయ్యే రీతిలో నా తండ్రి చెప్పడానికి కృప చూపించమని అడుగుచున్నాను ప్రభువా. నా నోటికి నోరై ఉండు ప్రభువా, నాలో మీరుండి నాతో మీరు మాట్లాడమని అడుగుచున్నాను ప్రభువా. నిలవబడింది నేనే కానీ ప్రభువా, మీరే నాతో మాట్లాడించమని అడుగుచున్నాను ప్రభువా. స్తోత్రం నా తండ్రి. ఇదిగో నా తండ్రి, నేను చెప్పబోయే వాక్యం నా తండ్రి అందరికీ అర్థమయ్యే రీతిలో ఉండడానికి కృప చూపించమని, చిన్న ప్రాథమిక పాసాన్ని చేర్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున మిక్కిలి వినయంతో బ్రతిమలాడి అడిగి వేడి ప్రార్థన చేస్తూ ఉన్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. రెండవ కొరింథీ పత్రిక 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం నుంచి 18 వరకు.
మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతితో దుర్నీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడివి? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. చాలు. ఈ మాట అందరూ నాతో కలిసి చెప్పండి. మనము దేవుని ఆలయమై ఉన్నాము. దేవుని ఆలయము అంటే మనం అనుకుంటాం కదా, ఈ చర్చ్ అని అనుకుంటాము, గుడి అనుకుంటాము, అలా అనుకుంటాం. కానీ దేవుని దృష్టిలో ఆలయం అంటే ఏంటి? మనమే దేవుని ఆలయమై ఉన్నాము. అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు, కొరింథీ సంఘానికి రెండు ఉత్తరాలు వ్రాశారు. ఈ ఉత్తరాలు వ్రాయటంలో పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారిని ప్రేరేపించిన ప్రేరేపణ చూస్తే చాలా గొప్పగా ఉంటుంది. కొరింథీ సంఘంలో చాలా సమస్యలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా కొరింథీలు అన్యులలో నుండి దేవుని ఎరిగినప్పటి నుంచి వాళ్ళు చాలా ప్రశ్నలు తలెత్తుతూ ఉంటాయి. మనం కూడా దేవుని ఎరగకముందు ఒకటి, దేవుని తెలుసుకున్న తర్వాత, దేవునిలోకి వచ్చిన తర్వాత మనకు కూడా చాలా ప్రశ్నలు తలెత్తుతూ ఉంటాయి. ఏంటంటే మనము అక్కడికి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, అది తినొచ్చా తినకూడదా, వాళ్ళతో మాట్లాడొచ్చా మాట్లాడకూడదా, ఇలాగా మనలో అనేకమైన ప్రశ్నలు తలెత్తుతూ ఉంటాయి. అలాగే కొరింథీ సంఘంలో కూడా అందరికీ కూడా అలాంటి ప్రశ్నలే తలెత్తుతూ ఉన్నాయి. ఇక్కడ 2వ కొరింథీ 6వ అధ్యాయము 14వ వచనంలో పౌలు గారు అంటున్నారు కదా, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి అనే మాట ఇక్కడ వాడారు. ఎందుకంటే అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదంటే, అవిశ్వాసులతో మనం జోడుగా ఉన్నామంటే మన విశ్వాసాన్ని మనం కోల్పోతూ ఉంటాం. వాళ్ళతో కలిస్తే మనం కూడా వాళ్ళలోనే కలిసిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగానే ఉంటాయి. కానీ వాళ్ళు త్వరగా మనలోకి మారు, కానీ మనమే వాళ్ళ మాటల వల్ల చేతల వల్ల మనము కూడా అవిశ్వాసులతో కలిసిపోతూ ఉంటాం. అందుకే కదా ఇక్కడ అంటున్నారు అపోస్తలుడైన పౌలు గారు, అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. అవిశ్వాసులతో జోడుగా ఉంటే వాళ్ళ విశ్వాసాన్ని మనలోకి చూపిస్తూ ఉంటారు, వారి అవిశ్వాసాన్ని మనలోకి ఎక్కిస్తూ ఉంటారు, మనల్ని ఇంకా దేవుని నుంచి దూరం చేస్తూ ఉంటారు. కాబట్టి అవిశ్వాసులతో స్నేహం చేసేటప్పుడు కానీ, వాళ్ళతో సంబంధం పెట్టుకునేటప్పుడు కానీ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకోసమంటే వారు మనల్ని వాళ్ళు దాంట్లోకి మనల్ని ప్రభావితం చేస్తూ ఉంటారు. కాబట్టి మనం వాళ్ళతో దూరంగానే ఉండాలి. ఇప్పుడు చూడండి, పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు అయినా సరే అనుకుంటారు కదా, పెళ్ళి అయిన తర్వాత ఇప్పుడు క్రైస్తవ సంఘంలో ఉన్న బిడ్డలు అన్యులతో సంబంధం కుదుర్చుకునేటప్పుడు వాళ్ళు మార్చుకోవచ్చులే అనేసి చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ అది వాళ్ళ వల్ల సాధ్యం కాదు. వాళ్ళు పెట్టే శ్రమల వల్ల ఏంటి, వాళ్ళు పెట్టే ఇబ్బందుల వల్ల, లేదంటే వాళ్ళు కట్నం తీసుకోవట్లేదండి తర్వాత వాళ్ళే మారుతారులే అనేసి అలా చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళు ఎప్పటికీ మారరు. అదే ఎగ్జాంపుల్ అయితే నేను కూడా చిన్నప్పటి నుంచి దేవునిలో ఎదిగిన బిడ్డను. నేను కూడా అన్యుల కుటుంబంలోనే ఇవ్వబడ్డాను. కానీ కొంతకాలం వరకు కూడా నేను దేవుని సన్నిధికి దూరం అయిపోయాను. మళ్ళీ దేవుని కృపను బట్టి మళ్ళీ నేను ఈరోజు దేవుని సన్నిధికి రాగలుగుతున్నాను. అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. అందుకే దేవుని వాక్యంలో ఉంది కదా, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడని బైబిల్ గ్రంథంలో ఉంది. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నారు, అతని పేరు లోతు ఉన్నారు కదా. అప్పుడు అబ్రహాం గారిని దేవుడు అబ్రహాంకి హెచ్చరించారు, నీవు ఉన్న పలంగా ఈ దేశాన్ని వదిలి వేరే దేశంకి వెళ్ళమన్నప్పుడు లోతు కూడా అంటున్నాడు, నేను కూడా నీతో వస్తాను, నువ్వు వెళ్ళే ప్రదేశం చాలా బాగుంటుందంట, చాలా రమ్యంగా ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది, కాబట్టి నేను కూడా నీతో వస్తానని అబ్రహాం గారితో లోతు గారు కూడా ప్రయాణమై వెళ్తారు. వెళ్ళేసరికి వాళ్ళు చాలా దూరం ప్రయాణమై వచ్చినప్పుడు కానాన్ దేశం వచ్చినప్పుడు, కానాన్ దేశంలోను అక్కడ అబ్రహాం గొర్రెల కాపర్లకును
లోతు గొర్రెల కాపలకును గొడవ వచ్చింది. ఆ గొడవ వచ్చినప్పుడు అబ్రహాం గారు అంటారు కదా, ఇక్కడ ఇలాగ ఇద్దరికి గొడవ జరుగుతుంది కదా, నువ్వు వేరే ప్రదేశానికి వెళ్ళు అని లోతుతో చెప్పినప్పుడు లోతు అనాలి కదా, అన్నయ్య నేను నీతో వస్తాను, నువ్వు ఎక్కడుంటే అక్కడ ఉంటాను అని అనటం మానేసి, సరే అయితే నేను వేరే ప్రదేశానికి వెళ్ళిపోతానని అబ్రహాం నుంచి లోతు గారు వేరే ప్రదేశానికి వెళ్ళిపోతారు. ఏ ప్రదేశం కావాలి నువ్వే కోరుకోమని అబ్రహాం అన్నప్పుడు, నాకు సొదొమ గొమొర్రా ప్రాంతం కావాలి అని లోతు అడుగుతారు. సొదొమ గొమొర్రా ప్రాంతం అంటే అది చాలా రమ్యంగా ఉంటుంది, ఆ ప్రదేశం చాలా అందంగా ఉంటుంది, అది దేవుని తోటలా ఉంటుంది కాబట్టి లోతు ఆ ప్రదేశాన్ని ఎన్నుకున్నారు. ఎన్నుకోవడం అంటే ఇంకా ఆ ప్రదేశంలోకి వెళ్ళలేదు, ఆ గవిని బయటే ఒక గుడారం వేసుకుని చూస్తూ ఉన్నారన్నమాట. ఈ ప్రదేశం ఎలా ఉంటుంది, ఏంటి, ఇక్కడ ప్రజలు ఎలా ఉంటున్నారు, జనాంగం ఎలా ఉంటుంది అన్నీ కూడా గవిని బయట గుడారం వేసుకుని చూస్తూ ఉంటున్నప్పుడు ఇవన్నీ రమ్యంగా కనిపిస్తున్నాయి కదా. ఇంకా తర్వాత సొదొమ ఆ ప్రాంతంలోకి వచ్చేసి లోపలే గుడారం వేసుకుని ఉన్నప్పుడు తన భార్యని తన పిల్లల్ని కూడా తీసుకుని ఆయన అక్కడ ఉన్నారు. అక్కడ ఉన్నప్పుడు వాళ్ళు కూడా లోతు భార్య కూడా లోక స్నేహానికి అలవాటు పడిపోయింది. అలాగే వాళ్ళ కుమార్తెలు కూడా లోక స్నేహానికి అలవాటు పడిపోయారు. అలవాటు పడిపోయినప్పుడు దేవుడు పదే పదే హెచ్చరిస్తూ ఉన్నాడు లోతుని, నీవు ఈ ప్రదేశం విడిచిపెట్టి వెళ్ళిపోమ్మని. అయినప్పటికీ కూడా అక్కడే ఉంటున్నారు. అప్పుడు అక్కడే ఉన్నప్పుడు లోతు తన ఇద్దరు అల్లుల్ని కూడా కోల్పోయారు, ఇద్దరు అల్లుళ్ళు చనిపోయారు, ఇద్దరు కుమార్తెలు కూడా ఇలాగే లోకానుసారంగా జీవిస్తున్నారు. అప్పుడు లోతు తన భార్యను తీసుకుని దేవుడు హెచ్చరించినట్టుగానే ఒకరోజు తన భార్యను తీసుకుని బయలుదేరేటప్పటికి కొంత దూరం వచ్చినప్పటికి దేవుడు అన్నాడు, నువ్వు మళ్ళీ వెనక్కి తిరక్కు చూడకుండా వెళ్ళిపోమ్మని చెప్పినప్పుడు లోతు భార్య మరి ఏమనుకుందో, ఇంత అందమైన ప్రదేశాన్ని వదిలి వెళ్ళిపోవాలనుకుందో లేకపోతే తన వస్తువులు ఏమైనా వదిలేసి వెళ్ళిపోయిందో ఏమనుకుందో తెలియదు, కానీ తను వెనక్కి తిరిగి చూసినప్పుడు లోతు భార్య అక్కడే ఉప్పు స్తంభం అయిపోయింది. ఆ విధంగా దేవుడు లోతు అవిశ్వాసులతో కలిసి ఉండటం వల్ల తన జీవితం మొత్తం కోల్పోయాడు. అలాగా మనం కూడా వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటారు. సొదొమ ప్రజలు బహు పాపులు అని ఉంది, వారి ఇష్టానుసారంగా జీవించే ప్రజలు. లోతు తీసుకుని చెడు నిర్ణయం వల్ల లోతు కుటుంబంలో నెమ్మది లేదు, శాంతి లేదు. లోతు భార్య కూడా ఉప్పు స్తంభం అయిపోయింది వెనుకకు తిరిగి చూడటం వలన. లోతు కుటుంబం మొత్తం నాశనం అయిపోయింది. ఎందువలనంటే లోతు అవిశ్వాసులతో జోడిగా ఉండటం వలన. ఈరోజు మన సహవాసం ఎలా ఉంది, లోక సంబంధమైనదిగా ఉందా? మన బంధువుల దగ్గర మన సహవాసం ఎలా ఉంది? వారి ద్వారా మనం ప్రభావితం అవుతున్నామా లేకపోతే మనం వాళ్ళని మారుస్తున్నామా? మనల్ని మనం ఒకసారి పరీక్షించుకుందాం. ఇప్పుడు హాస్పిటల్లో ఉంటారు కదా టీబీ వచ్చిన వ్యక్తులు, టీబీ అంటే చాలా దగ్గు అవి వస్తూ ఉంటుంది. అది మనం ఆరోగ్యవంతులుగా ఉన్న వాళ్ళం వాళ్ళ దగ్గరికి వెళ్తే అంటుకుంటుంది కదా, మనల్ని డాక్టర్లు పదే పదే హెచ్చరిస్తూ ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు, దూరంగా ఉండమని. వాళ్ళు చెప్పినట్టు మనం వింటే మనకి బాగానే ఉంటుంది, కానీ మనం పర్వాలేదు వెళ్తాము అని మనం వెళ్ళామంటే అది మనకు అంటుకుంటుంది. అదేవిధంగా కరోనా వచ్చిన వ్యక్తుల దగ్గర కూడా వెళ్ళవద్దనేసి అనేక మార్లు చెప్పి ఉన్నారు. అదే డాక్టర్లు అయితే వాళ్ళు మాస్కులు పెట్టుకుని తగు జాగ్రత్తలు తీసుకుని వాళ్ళు వెళ్ళి ట్రీట్మెంట్ చేస్తారు. అట్టి రీతిలో మనం కూడా దేవుడు చేయొద్దన్న కార్యాలు మాని ఎల్లవేళలా దేవుని కృపలో ఉండేలాగా ఉందాం. అందుకని అంటున్నారు కదా, పౌలు గారు రాశారు అవిశ్వాసులతో జోడిగా ఉండకడని. అలాగే పౌలు గారు పరిచర్యలో దేమ అనే వ్యక్తి కూడా ఉన్నారు. దేమ అనే వ్యక్తి పౌలు పరిచర్యలో ఉన్నప్పుడు అతను కూడా లోక స్నేహం పట్టేసి పౌలు గారిని విడిచిపెట్టేశారు. ఇహలోక స్నేహాన్ని స్నేహించి పౌలు గారిని విడిచిపెట్టి వెళ్ళిపోయిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే దేమ ఎవరిని స్నేహించాడంటే ఇహలోకాన్ని స్నేహించాడు. లోక స్నేహం ఎంత భయంకరమైనదంటే పౌలు గారినే లెక్క చేయలేదంటే పౌలు గారినే వద్దనుకుని లోకం వైపు వెళ్ళిపోయాడు. పౌలు గారు కూడా ఒకప్పుడు దేవుడు అంటే అయిష్టంగానే బ్రతికిన వ్యక్తి. కానీ దేవుని తెలుసుకున్నాక ఎప్పుడైతే దేవుని దర్శనం కలిగిందో ఆ దర్శనం ద్వారా పౌలు గారిలో మార్పు వచ్చింది.
దేవుని కోసం బ్రతకడం మొదలుపెట్టారు. పౌలు గారు సువార్తలో ఉండవలసింది దేమ లోకాన్ని స్నేహించాడు. ప్రభువుని ప్రేమించాల్సిన దేమ ప్రభువుని విడిచిపెట్టి లోకం వైపు వెళ్ళిపోయాడు. పౌలు గారు ఆ విషయంలో చాలా బాధపడ్డారు. ఇప్పుడు క్రొత్త నిబంధనలో అయితే ఈ దేమ లోకాన్ని స్నేహించాడు. అలాగే పాత నిబంధనలో లోతు లోకాన్ని స్నేహించాడు. మన స్నేహం ఎలా ఉందో ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. మన జీవితాలు ఎలా ఉన్నాయి, మనం ఎవరిని ప్రేమిస్తున్నాము, మనం ఎవరితో స్నేహం చేస్తున్నాము, మనం ఇహలోక మాలిన్యాన్ని వదిలిపెట్టి మనం ఎల్లవేళలా దేవుని కృపలో కొనసాగేలాగున ఈ చిన్న మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు, నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు, అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే, చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను స్తుతించుట మానను, ఆరాధనాపను స్తుతించుట మానను, స్తుతించుట మానను. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నిండు. కన్నీళ్ళే పానములైనా, కఠిన దుఃఖ బాధలైనా, స్థితిగతులే మారినా, అవకాశం చేజారిన. కన్నీళ్ళే పానములైనా, కఠిన దుఃఖ బాధలైనా, స్థితిగతులే మారినా, అవకాశం చేజారిన. మారదు యేసు ప్రేమ, నిత్యుడైన తండ్రి ప్రేమ. 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 అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను స్తుతించుట మానను, ఆరాధనాపను స్తుతించుట మానను, స్తుతించుట మానను. ఆస్తులన్నీ కోల్పోయినా, కన్నవారి కనుమరుగైనా, ఊపిరే బరువైనా, గుండెలే పగిలినా. ఆస్తులన్నీ కోల్పోయినా, కన్నవారి కనుమరుగైనా, ఊపిరే బరువైనా, గుండెలే పగిలినా. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. ఆయన నామమునకే స్తుతి కలుగుగాక, ఆయన నామమునకే స్తుతి కలుగుగాక. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను స్తుతించుట మానను, ఆరాధనాపను స్తుతించుట మానను, స్తుతించుట మానను. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు. హల్లెలూయా. నన్ను ప్రేమించినది నీ రూపమునాలో రూపించుటక, ఇంతగా నన్ను ప్రేమించినది నీ రూపమునాలో
రూపించుటక ఇది నాయడ నీకున్న నిత్య సంకల్పమా, నాయడ నీకున్న నిత్య సంకల్పమా, ఇంతగా నన్ను ప్రేమించినది నాయడ నీకున్న నిత్య సంకల్పమా. హల్లెలూయా. రైట్, రండి దేవుని యొక్క గ్రంథములో నుండి కొన్ని మాటలు ప్రియులారా సమయానుకూలంగా మనము నేర్చుకుందాం. సమయం మించకుండగా ప్రియులారా ఈరోజు కొంచెం సమయం త్వరగా పరుగులెడుతూ ఉంది. మనం కూడా సమయంతో పరుగులెట్టాలి. ప్రారంభంలో సాక్ష్యాలు చెప్పడానికి లేవండమ్మంటే అప్పుడు లేవడానికి ముందుకు రారు. పాట పాడండమ్మనంటే సాక్షాత్తు రికార్డులో మీ పేరున్నా కానీ అప్పుడు కూడా 1-2 సార్లు బ్రతిమలాడాలి. ప్రార్థన చేయడానికి, వాక్యం చదవడానికి సాక్షాత్తు షెడ్యూల్లో మీ పేరు ముందుగా తెలియజేసిన సంగతి మీకు తెలుసు. అయినా కానీ ఆ సమయాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. ఈ సమయం వచ్చేసరికి ఇదిగో ఇప్పుడు సమయం ఎంత అయింది? 12 గంటలు. ప్రియులారా ఎంతసేపు వాక్యం చెప్పమంటారు? 1 గంట అయ్యేసరికి వదిలేయాలి. ఈ 1 గంటలోనే వాక్యం చెప్పాలి, పలహారం పంచాలి. ప్రియులారా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. లేట్ అయిందనుకోండి, పాస్టర్ గారికి ప్రారంభము మాత్రమే తెలుసు, ముగింపు మాత్రం తెలియదు అండి. కాబట్టి బిడ్డలారా అందరినీ కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. కాబట్టి ఆలస్యం చేయకుండా రండి దేవుని యొక్క గ్రంథములో నుండి కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. నేటి ధ్యానము కొరకై లేవియా కాండము దైవజనుడైనటువంటి మోషే ద్వారా వ్రాయబడినటువంటి ధర్మశాస్త్రములో ఒక పుస్తకము లేవియా కాండము 23వ అధ్యాయములో నుండి కొన్ని మాటలు బిడ్డలారా నేను జ్ఞాపకం చేయటానికి ఇష్టపడుతూ ఉన్నాను. కొన్ని మాటలు జ్ఞాపకం చేయడానికి ముందు 1-2 మాటలు ప్రియులారా నేను జ్ఞాపకం చేసి లేఖనాల్లోనికి నేను వెళతాను. ఈ 23వ అధ్యాయములో పరిశుద్ధాత్మ దేవుడు ఏమి నేర్పిస్తూ ఉన్నాడు అని గనక ఆలోచన చేస్తే, దైవజనుడైనటువంటి ఇశ్రాయేలీలకు నాయకుడైనటువంటి మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు కొన్ని క్రమమైనటువంటి పద్ధతులు నేర్పిస్తూ ఉన్నాడు, కొన్ని నియమాలు నేర్పిస్తూ ఉన్నాడు, కొన్ని క్రమాలు నేర్పిస్తూ ఉన్నాడు. దేవుని దగ్గరికి ఎలాగూ రావాలి, దేవుణ్ణి ఎలాగూ ఆరాధన చేయాలి, దేవుణ్ణి ఎలాగూ ఘనపరచాలి, దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఏం చెయ్యాలి, ఎప్పుడెప్పుడు దేవుని దగ్గరికి రావాలి అని చెప్పి కొన్ని పద్ధతులు నేర్పిస్తూ ఉన్నాడు, కొంత క్రమాన్ని నేర్పిస్తూ ఉన్నాడు. అంటే మన ఇళ్లల్లో కొన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ప్రియులారా పుట్టినరోజు వచ్చింది అని చెప్పి ఆ పుట్టినరోజు చేసుకొని అంతటితో ఆ సంవత్సరానికి సరిపెట్టుకుంటామంటే సరిపెట్టుకోము. పుట్టినరోజు అయిన తర్వాత మరలా పెళ్లి రోజు వస్తుంది, పెళ్లి రోజు కూడా జరిగించుకుంటాం. ఆ పెళ్లి రోజు అయిపోయిన తర్వాత పుట్టినరోజు అయ్యింది, పెళ్లి రోజు అయ్యింది, ఆ రోజుతో మనం ఊరుకుంటామంటే లేదు మా అమ్మ చనిపోయి సంవత్సరం అయింది, మా నాన్న చనిపోయి సంవత్సరం అయింది, ఆ రోజు కార్యక్రమాన్ని చేసుకోవాలి అని జ్ఞాపకము చేసుకుంటామా లేదా? జ్ఞాపకము చేసుకుంటాం. అంటే మనకు అర్థమైనటువంటి విషయం ఏంటంటే కేవలము పుట్టినరోజుతోనే నాకు తృప్తి కలగలేదు, కేవలము పెళ్లి రోజుతోనే నాకు తృప్తి కలగలేదు, కేవలము చనిపోయిన రోజును జ్ఞాపకం చేసుకుంటేనే తృప్తి కలగలేదు. ఒకదాని తర్వాత ఒకటి అన్నీ జరిగించుకోవాలి అనేది మానవుని యొక్క ఆశ. ఈ మాట చదువుతూ ఉన్నప్పుడు తండ్రి అయినటువంటి దేవుడు కూడా సృష్టి యొక్క క్రమములో కొన్ని పద్ధతులు, కొన్ని క్రమాన్ని ఆయన మనకిచ్చాడు. ఏంటి ఆ క్రమము అని గనక ఆలోచన చేస్తే, సృష్టి ఆరంభములో 6 దినాలు సృష్టి క్రమాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు 6 దినాల యొక్క సృష్టిని ఆయన జరిగించి 7వ దినం ఆయన విశ్రమించాడు. ఆయన విశ్రమించినటువంటి దినాన్ని విశ్రాంతి దినము అని అన్నారు. ఆయన విశ్రాంతి దినమునకు ఆయన పరిశుద్ధ దినము అని పేరు పెట్టాడు. అంత మాత్రమే కాదు,
ఆ విశ్రాంతి దినాన్ని ఆయన పరిశుద్ధపరిచి ఇది మొదలుకొని నిర్గమాకాండం 10 ఆజ్ఞలలో 20వ అధ్యాయం 10 ఆజ్ఞలలో ఇది మొదలుకొని నిత్యము కూడా విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించడానికి మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. అంటే వారం వారం జ్ఞాపకం చేసుకోవడానికి మీరు ఈ క్రమాన్ని పాటించాలి అని చెప్పి 10 ఆజ్ఞల్లో ప్రియులారా తండ్రి అయినటువంటి దేవుడు దైవజనుడైన మోషే ద్వారా పొందుపరిచాడు. అలా పొందుపరిచిన తర్వాత లేవియాకాండాన్ని దగ్గరికి వచ్చేసరికి, అంటే ఆదికాండం అయిపోయింది, ఆ తదుపరి నిర్గమాకాండం అయిపోయింది, 10 ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి. ఆ తరువాత ప్రియులారా ఎక్కడికి వచ్చేసాము? లేవియాకాండానికి వచ్చాం. లేవియాకాండానికి వచ్చేసరికి ఇప్పుడు తండ్రి అయినటువంటి దేవుడు మనకేమని జ్ఞాపకం చేస్తున్నాడు అని అంటే, కేవలము విశ్రాంతి దినాన్ని మాత్రమే జరిగిస్తే సరిపోదు అని చెప్పి కొన్ని క్రమాన్ని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే సంవత్సరానికి ఒక పర్యాయం ప్రియులారా మనము సిలువ దగ్గరికి వస్తూ ఉంటాం. అలా కాకుండా ప్రియులారా దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క చిత్తము చొప్పున దేవుని యొక్క క్రమాన్ని జరిగించడానికి అనేకమైనటువంటి పద్ధతులను ఏర్పాటు చేసినటువంటి తండ్రి అయినటువంటి దేవుడు భూమి మీద మనుష్యులు ఆచరించవలసినటువంటి జరిగించవలసినటువంటి కొంత క్రమాన్ని కూడా జ్ఞాపకం చేశాడు. రండి 23వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుని మరికొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చాడు, నీవు ఇశ్రాయేలు ప్రజలతో ఇలాగు చెప్పుము, మీరు చాటింపవలసిన యెహోవా నియామక కాలములు ఇవే. ఈ కాలముల యందు పరిశుద్ధ సంఘములుగా కూడవలెను, నా నియామకములు ఇవి. వినండి ప్రియులారా, మోషే ద్వారా ఒక పద్ధతిని సంఘానికి ఇస్తూ ఉన్నాడు. ఏంటి ఆ పద్ధతి అని అంటే 23వ అధ్యాయంలో ఇలాగూ వ్రాయబడి ఉంది. 23:1-2 వచనాలు చదివితే 23వ అధ్యాయము 1-2 వచనాలు చదివితే పద్ధతులు క్రమము అనేది కనబడుతూ ఉంది. 3 వచనము చదివితే 3వ వచనం 23 అధ్యాయము 3వ వచనములో విశ్రాంతి దినము యొక్క క్రమము కనబడుతూ ఉంది. వినండి, మొదటి 2 వచనాలలో క్రమము అంటే నియామక కాలములు కనబడుతూ ఉన్నాయి. 3వ వచనములో విశ్రాంతి దినమును గూర్చినటువంటి ఆచరణ కనబడుతూ ఉంది. 4-8 వచనాలు చదివితే ప్రియులారా 7 పండుగలను ఆయన మనకి దయచేశాడు. ఎన్ని పండుగలమ్మా? 7 పండుగలు. ఇందులో 7 పండుగలు మనము జరిగించాలి అని చెప్పి ఆయన జ్ఞాపకం చేశాడు. అంటే విశ్రాంతి దినముతో పాటు క్రమము తప్పకుండా ఈ పండుగలు మీరు జరిగించాలి. అంటే ఈ 23వ అధ్యాయంలోని 7 పండుగలను గురించి కూడా ఉన్నాయి. ఈ 7 పండుగలలో మొదటి పండుగను ఏమన్నారంటే పస్కా పండుగ. దీని మరో పేరు ఏంటంటే పులి అని రొట్టెల పండుగ. ఈ 2 పండుగలు ఒకే సమయంలో జరిగించుకుంటారు. అంటే ఒకరోజు ముందు ఒకరోజు వెనకాల. ఈ 2 పండుగలకి కూడా 2 పేర్లు పెట్టారు. కాబట్టి మొదటిది పస్కా పండుగ, రెండోది పులి అని రొట్టెల పండుగ. ఈ విషయాలు 4వ వచనం నుండి 8వ వచనం వరకు కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియచేశాడు. 3వ పండుగ ఏంటంటే 9వ వచనం నుండి 14వ వచనం వరకు చదివితే ప్రథమ ఫలాల పండుగ. ఏ పండుగమ్మా? ప్రథమ ఫలముల పండుగ. ఇక 4వది కనుక మనము చూస్తే దీన్ని వారాల పండుగ అన్నారు. ఎక్కడి నుంచి? 15వ వచనం నుండి 22వ వచనం వరకు చదివితే దీనిని వారాల పండుగ అన్నారు. దీనిని మరో పేరు ఏమన్నారంటే పెంతెకొస్తు పండుగ అని చెప్పి కూడా జ్ఞాపకం చేశారు. ఇక ప్రియులారా 5వదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే 23వ వచనం నుండి
25వ వచనం వరకు బోరధ్వని పండుగ అన్నారు. అంటే బోరల పండుగ అన్నారు. ఏ పండుగమ్మా? బోరల పండుగ అన్నారు. ఇక 6వదిగా చూస్తే 26వ వచనం నుండి 32వ వచనం వరకు ప్రాయశ్చిత్త పండుగ అని చెప్పి జ్ఞాపకం చేశారు. ఎక్కడి నుంచి? 26వ వచనం నుండి 32వ వచనం వరకు ప్రాయశ్చిత్తార్థ పండుగ. ఇక 7వ పండుగ ఏంటంటే 33వ వచనం నుండి ఆఖరి వరకు ఏ పండుగ? పర్ణశాలల పండుగ. అంటే 7 పండుగలను పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేశాడు. దేనితో? పరిశుద్ధాత్మ దేవుడు విశ్రాంతి దినముతో పాటు ఇవన్నీ కూడా మీరు ఆచరించాలి. విశ్రాంతి దినముతో పాటు ఇవన్నీ కూడా మీరు ఆరాధన చేయాలి. ఎందుకు ఆరాధన చేయాలి అని కనుక ఆలోచన చేస్తే ఒక్కొక్క పండుగలోనూ ఆయన శిలువ బలియాగమును గూర్చినటువంటి ఒక్కొక్క సత్యాన్ని దేవుడు ప్రియులారా తెలియజేస్తూ ఉన్నాడు. ఇవన్నీ ఒక వారములో మనం ధ్యానం చేయడానికి అవ్వదు కాబట్టి 7 పండుగలను 7 వారాలు మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. 7 పండుగలను 7 వారాలు మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. అయితే ఈ వారము 1-2 వచనాలు నేను జ్ఞాపకం చేయాలి అని ఇష్టపడుతూ ఉన్నాను. అంటే 3వ వచనం కూడా 1-2-3 వచనాలు ఈ మధ్యాహ్న కాల సమయంలో నేను మీ కొరకు ధ్యానం చేస్తాను. జాగ్రత్తగా వినండి ప్రియులారా. పరిశుద్ధాత్మ దేవుడు 7 పండుగలను జరిగించడానికి ముందు మీరు ప్రతి వారము కూడా ఏం జ్ఞాపకం పెట్టుకోవాలి అని కనుక ఆలోచన చేస్తే దేవుని యొక్క సన్నిధిలో విశ్రాంతి దినమును జ్ఞాపకం చేసుకోవాలి. విశ్రాంతి దినమును గురించి దేవుని యొక్క సన్నిధిలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. విశ్రాంతి దినాన్ని ఆచరించడానికి జ్ఞాపకం చేసుకోవాలి. మీరు ఒక మాట అడగొచ్చు నన్ను, పాస్టర్ గారు ఇప్పుడు మనము నూతన నిబంధనలో ఉన్నాము కాబట్టి ఇప్పుడు మనకు విశ్రాంతి దినము అవసరమా అని మీరు అడగొచ్చు. విశ్రాంతి దినము అని అంటే దీన్ని బైబిల్ గ్రంథంలో సబ్బాతు అన్నారు. అండి, సబ్బాతు అన్నారు. అదే మరి ప్రస్తుతం ఉన్నటువంటి భాషలో చెప్పుకోవాలి అని అంటే దీనిని శనివారము అని అన్నారు. ఈ విశ్రాంతి దినం ఎప్పుడు అని అంటే మన భాషలో శుక్రవారం రాత్రి 12 గంటల నుండి ప్రియులారా శనివారం రాత్రి 12 గంటల వరకు కూడా ఇది విశ్రాంతి దినం. ఇదే యూదులకైతే శుక్రవారం సాయంత్రం 6 గంటల నుండి శనివారం సాయంకాలం 6 గంటల వరకు ఇది సబ్బాతు ఉంటూ ఉంది. ఈ సబ్బాతు దినాన్ని క్రమం తప్పకుండా నా దగ్గరికి రావాలి అని చెప్పి ఆయన జ్ఞాపకం చేశాడు. అలాగైతే ఈ దినం మనకి అవసరమా అని చెప్పి కనుక ఆలోచన చేసినట్లయితే ఖచ్చితంగా అవసరం. ఎందుచేత అని కనుక ఆలోచన చేస్తే విశ్రాంతి దినము అనేది చాలా శ్రేష్టమైనది. ఆయన సృష్టిలో భాగముగా ఆయన విశ్రమించాడు. సృష్టిలో భాగముగా ఆయన 6 దినాలలో సృష్టిని కంప్లీట్ చేసినటువంటి దినం 7వ రోజు ఆయన విశ్రమించినటువంటి దినం. మరి ఇప్పుడు 7వ రోజు అయినటువంటి శనివారం మనం తప్పించి ఎందుకు ఆదివారం దగ్గరికి వచ్చాం అని కనుక ఆలోచన చేస్తే ప్రియులారా మత్తయి సువార్తలో 12వ అధ్యాయము మత్తయి సువార్త 12వ అధ్యాయం 8వ వచనంలో వ్రాయబడి ఉంది. ప్రభువు 12:8 అమ్మా ఒకరు చదవండి అమ్మా. కాగా మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనుష్య కుమారుడు క్రీస్తు ప్రభువారు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడు. ఆయన 2000 సంవత్సరాల కిందట ఆకాశములో భూమికి మధ్యలో ఆ శిలువ మీద బలియాగమైపోయి ఆయన ప్రాణము పెట్టి సమాధి చేయబడిన తర్వాత ఆయన విశ్రాంతిలో శనివారం నాడు భూగర్భంలో సమాధిలో ఉన్నాడు. తద్వారా ఆయన లేఖనాలను నెరవేర్చాడు. ఆయన ఆదివారం ఉదయాన్ని ఆయన మృత్యుంజయుడిగా లేచాడు కాబట్టి శనివారము కంటే ఆదివారము గొప్పది. దేవునికి స్తోత్రం. అందుకే శనివారాన్ని ఘనపరుస్తూనే
క్రీస్తు ప్రభు వారు ఏమన్నారు? నేను ధర్మశాస్త్రానికి కొట్టివేయడానికి రాలేదు, నెరవేర్చడానికి వచ్చాడు. అందుకే ఆయన శనివారం నాడు ఆయన ఏ పని జరిగించకుండా సబ్బాతులో ప్రియులారా ఆయన సమాధిలో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పుడు ఆదివారం ఆరాధన చాలా శ్రేష్టమైనది. అలాగైతే ఈ ఆదివారమును మనం ఎలాగూ గణపరచాలి, ఈ ఆదివారమును మనం ఎలాగూ ఆచరించాలి అని గనక ఆలోచన చేస్తే రెండు ప్రియులారా దేవుని యొక్క గ్రంథములో ఇలాగూ వ్రాయబడి ఉంది. 23వ అధ్యాయంలో నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మోషేతో దేవుడు అన్నాడు, మోషే నీవు ఇశ్రాయేలు ప్రజలతో ఇలాగూ చెప్పు, నా పండగలు మీరు క్రమముగా జరిగించాలి, మీరు నా యొక్క ఉత్సవాలను క్రమముగా జరిగించాలి. ఎలా జరిగించాలి? 3వ వచనానికి వచ్చేసరికి ఆయన అంటాడు, 6 రోజులు కూడా కష్టపడి మీరు పని చేసుకోవాలి, 7వ రోజు సబ్బాతు అంటే విశ్రాంతి దినం. ఈరోజు మనం ఆచరిస్తుంది పరిశుద్ధ పునరుద్ధాన దినం. కాబట్టి ఈ పునరుద్ధాన దినాన్ని ఎలాగుండాలి అని గనక ఆలోచన చేస్తే అది విశ్రాంతి రోజు. మీరు ఆ రోజున ఏ పని కూడా చేయకూడదు. ఆ రోజున మీరు నివసించే ప్రాంతం ఏదైనా కానీ, మీరు నివసించే పట్టణం ఏదైనా కానీ ఆ పట్టణంలో ఏ పనిని కూడా మీరు చేయకూడదు. ఇది నా యొక్క క్రమము అని మొదటి క్రమాన్ని ఆయన ఇచ్చాడు. 7 పండగలకు ముందు ఈ క్రమాన్ని ఇచ్చాడు. ఈ పునరుద్ధాన దినం నెలకొకసారి కాదు సుమా, సంవత్సరానికి ఒక పర్యాయం కాదు సుమా, వారం వారము కూడా పునరుద్ధాన దినాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. వారం వారము కూడా ఈ పునరుద్ధాన దినాన్ని మనము ఆరాధన చేయాలి. ఈ పునరుద్ధాన దినము ఎలాంటిది అని గనక ఆలోచన చేస్తే ఆయన అన్నాడు 2వ వచనంలో, మీరు పరిశుద్ధ సమాజముగా కూడుకోవాలి. ఈ విశ్రాంతి దినమును గురించి ఏమన్నాడండి? ఎలా కూడుకోవాలి? పరిశుద్ధ సమాజముగా కూడుకోవాలి అండి. ఈ రోజున సంఘమంతా కూడా కూడుకోవాలి. ఈ పరిశుద్ధ సమాజము అనే మాట ఎంత బాగా నన్ను ఆకర్షించింది అని అంటే 23వ అధ్యాయంలో దరిదాపు 11 పర్యాయాలు ఈ మాటను పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ఈ 23వ అధ్యాయంలో 2వ వచనంలో ఆయన ఈ మాట తెలియచేస్తూ ఉన్నాడు. చదివితే సమయం సరిపోదు కదా, మీరు అండర్లైన్ చేసుకోండి. 2వ వచనములో ఆయన అంటాడు పరిశుద్ధ సమాజముగా కూడుకోవాలి. మరలా 3వ వచనానికి వచ్చేసరికి ఆయన అంటాడు కదా పరిశుద్ధ సంఘముగా మీరు కూడుకోవాలి. అలాగే 4వ వచనానికి వచ్చేసరికి పరిశుద్ధ సంఘముగా కూడుకోవాలి. 7వ వచనానికి వచ్చేసరికి మరలా పరిశుద్ధ సంఘముగా కూడుకోవాలి. 8వ వచనానికి వచ్చేసరికి గట్టిగా చెప్పండి, పరిశుద్ధ సంఘముగా కూడుకోవాలి. 21వ వచనానికి వచ్చేసరికి పరిశుద్ధ సంఘముగా కూడుకోవాలి. 24వ వచనం అండర్లైన్ చేసుకోండి. 24వ వచనానికి వచ్చేసరికి పరిశుద్ధ సంఘముగా కూడుకోవాలి. 27వ వచనానికి వచ్చేసరికి పరిశుద్ధ సంఘముగా కూడుకోవాలి. 35వ వచనానికి వచ్చేసరికి పరిశుద్ధ సంఘముగా కూడుకోవాలి. 36వ వచనములో మరలా పరిశుద్ధ సంఘముగా సమకూడాలి. 37వ వచనములో పరిశుద్ధ సంఘముగా మీరు కూడుకోవాలి. ఇలాగూ 11 పర్యాయాలు పరిశుద్ధ సంఘము అనే మాట. అంటే ఈ విశ్రాంతి దినమునకు లేకపోతే ఈ పునరుద్ధాన దినమునకు ఆయన ఇచ్చినటువంటి కట్టడ సూచన ఎంత విలువైంది అని అంటే ప్రతి పునరుద్ధాన దినాన్న కూడా దేవుని యొక్క సన్నిధిలో మనము కనబడాలి. ప్రతి పునరుద్ధాన దినాన్ని కూడా దేవుని యొక్క సన్నిధిలో మనము కనబడాలి. ఎందుకు కనబడాలి? కేవలం వచ్చి వెళ్ళడానికి కాదు, నీ ద్వారా ఆయన మహిమపరచబడాలి. నువ్వు పాడే పాట ద్వారా కావచ్చు, నువ్వు చేసే ఆరాధన ద్వారా కావచ్చు, ప్రియులారా నువ్వు చేసే స్తోత్ర యాగము ద్వారా కావచ్చు, ఆఖరికి నువ్వు కొట్టే చప్పట్ల ద్వారా కూడా
కావచ్చు. కాబట్టి కృప కలిగిన దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, మెట్టుకు పరిశుద్ధ సంఘముగా కూడుకోవాలి. ఇంకా ఈ పరిశుద్ధ సంఘమును గురించి జ్ఞాపకం చేస్తే సంఖ్యాకాండములో కూడా 29వ అధ్యాయంలో మొదటి వచనములోను, సంఖ్యాకాండం 29వ అధ్యాయంలో మొదటి వచనములోను, 7వ వచనములోను, 12వ వచనములో కూడా ఏమని కనబడుతుంది అని అంటే పరిశుద్ధ సంఘముగా కూడాలి. అంటే ఈ పరిశుద్ధ సంఘము అనే మాట మనం చదువుతూ ఉన్నప్పుడు పరిశుద్ధ సంఘముగా అంటే దేవుని దగ్గర మాత్రమే కనబడాలి. దేవునికి స్తోత్ర. ఇక ఎక్కడా కనబడకూడదు. ఇందాక సహోదరి నారిమణి గారు సాక్ష్యం చెప్పారు. నిజంగా పునరుద్ధాన దినం అంటే భయం, ఎక్కడికి వెళ్ళం, ఏ పనులు పెట్టుకోం. నిజంగా దేవుడు మరి పునరుద్ధాన దినాన్ని దొంగిలించినందుకు దేవునికి ప్రియులారా కోపం వచ్చిందో ఏంటో ప్రియులారా, వారికి ఏమిచ్చాడు అని అంటే మతిమరుపిచ్చేశాడు. సత్యనారాయణ గారు లెగ్గొట్టండి. మతిమరుపిచ్చేశాడు. ఎప్పుడైతే మతిమరుపిచ్చేశాడో ఏమైపోయారు? మర్చిపోయారు. ఏం మర్చిపోయారు? గ్యాస్ మర్చిపోయారు. నిజంగా ప్రియులారా జరగరాంది ఏదైనా జరుగుంటే ప్రియులారా ఎంత విచారం అండి ప్రియులారా. అందుకే యేసన్న గారు అన్నారు, వేణోళ్ళ కొనియాడిన నీ రుణం తీర్చలేను. అయ్యా, నా పట్ల నువ్వు చూపిన కనికరం, నా పట్ల చేసినటువంటి మేలు ఎలాగూ నేను తీర్చగలను. గమనించండి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. ఆయన మన పట్ల జరిగిస్తున్నటువంటి కార్యాలు. ఓ మాట చెప్పమంటారా? రాత్రి పడకల మీద నిద్రించిన వారు చాలామంది ఉన్నారు, కానీ ఉదయకాలాన్ని లేచిన వారు కొందరే. ఎందుకు లేవలేదు? వాళ్ళ దగ్గర డబ్బు లేదా? వాళ్ళ దగ్గర వెండి బంగారాలు లేవా? వాళ్ళ దగ్గర ఆరోగ్యం లేదా? రాత్రి పడుకునే సమయంలో ఏ బలహీనత వారికి లేదు, కానీ ఉదయకాల సమయంలో వారు సజీవులుగా లేవలేదు. అంటే ప్రియులారా, నీవు సజీవుడిగా ఉన్నావు అంటే నువ్వు తినే ఆహారము కాదు సుమా, నువ్వు ఉండే నివాసము కాదు సుమా, కృపగలిగిన దేవుని కరుణాహస్తం నీకు తోడుగా ఉంది. దేవుని స్తోత్ర, హల్లెలూయా. కేవలము దేవుని కృప నీ మీద ఉంది కాబట్టి. సంహారదూత గ్రామంలో సంచారం చేస్తూ ఉన్నప్పుడు ఆ సంహారదూత దాటిపోయిందంటండి ఇశ్రాయేలు ప్రజల్ని. ఎందుకు దాటిపోయింది? ఇశ్రాయేలు ప్రజలు గొప్పవారేనా? కాదు, వాళ్ళ మీద ఉన్నటువంటి అభిషేకమును చూచి, శిలువ రక్తమును చూచి దాటిపోయింది. ఈరోజు ప్రియులారా మనం ఇంకా కనికరించబడుతూ ఉన్నాము అనంటే, ఈరోజు ఇంకా మనం కాపాడబడుతూ ఉన్నాము అనంటే అది దేవుని యొక్క కృప. ఈ కృపను ప్రియులారా మనం నిరర్ధకము చేస్తూ ఉన్నామేమో, ఈ కృపను ప్రియులారా మనం మర్చిపోతూ ఉన్నామేమో. ప్రియులారా అప్పుడప్పుడు సరదాగా అంటుంటాను, తమ్ముడు రాంబాబు ఎక్కడికి వెళ్ళిపోయావు ఎలా కనబడలేదంటే తమ్ముడిని అవుతాడు తప్ప ఇంకేం మాట్లాడు. గమనించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనల్ని మనం ఒకసారి ఆలోచన చేసుకుంటే దేవుని యొక్క గ్రంథం జ్ఞాపకం చేస్తూ ఉంది, నీవు తప్పగా కనబడాలి. ఎక్కడ కనబడాలి? మందిరములో కనబడాలి, దేవుని యొక్క బలిపీఠము దగ్గర కనబడాలి, దేవుని యొక్క పాదాల దగ్గర కనబడాలి. ప్రియులారా దేవుడు అంటా ఉన్నాడు 23వ అధ్యాయము లేవియా కాండం 23వ అధ్యాయములో, ప్రియులారా ఇది తప్పక చేయాల్సినటువంటి పని. 1-2 వచనాల్లో ఇది నా నియామక కాలం ఏమన్నాడమ్మా అక్కడ? ఇది నా నియామక కాలం, నేను ఏర్పాటు చేసుకున్నటువంటి రోజు. మనం కంపెనీలో జాయిన్ అయినప్పుడు, ఎక్కడైనా పనికి కుదిరినప్పుడు ఒక ఒప్పందం చేసుకుంటాం. ఉదయం 10 గంటల నుంచి సాయంకాలం 4 గంటల వరకు నువ్వు పని చేయాలి కదండి. ఉదయం 10 గంటల నుంచి 4 గంటల వరకు పని చేయాలి అంటే కంపెనీతో మనం ఒక ఒప్పందం చేసుకున్నాము. ఎప్పుడైతే ఒప్పందం చేసుకున్నామో ప్రతి వ్యక్తి ఆ ఒప్పందానికి కట్టుబడి ఉంటాడు. కానీ దేవుడు నిన్ను ప్రేమించి, నీకు ఆయుస్సు ఇచ్చి, నీకు ఆరోగ్యం ఇచ్చి, తినటానికి ఇచ్చి, ఉండడానికి ఇస్తే ప్రియులారా ఆయన కృపను నిరర్ధకం చేస్తూ ఉన్నాము. నిజంగా ప్రియులారా మనలను మనం ఒకసారి ఆలోచన చేసుకుంటే, ఈ దినాన్ని దేవుని యొక్క పాదాల దగ్గర కనబడకపోతే
అది మనకు శాపం. దేవుని యొక్క పాదాల దగ్గర ప్రియులారా మనం కనబడకపోతే అది మనకి కీడు అన్న సంగతిని మనము గమనించాలి. అంటే ఎలా కీడు వస్తుంది? దేవుడే కొన్ని విషయాలు జ్ఞాపకం చేశాడు. ఏమని జ్ఞాపకం చేశాడు? ఆ దినాన్ని మనం ఎలా ఉండాలి? రండి, నిర్గమాకాండము 34వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుదాం. అమ్మా, ఆ దినమున 6 దినములు, గట్టిగా చదవండి, నాకు వినపడుతుంది, మీకు తెలుసు కదా. 6 దినములు నీవు పనిచేసి 7వ దినమున విశ్రమింపవలెను. చూడండి ప్రియులారా, క్రమము ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. బిడ్డలారా వినండి, 6 దినాలు కష్టపడి 6 దినాలు నీవు పని చేయాలి, 7వ రోజున విశ్రమించాలి. 7వ రోజున విశ్రమించాలి. పాస్టర్ గారండి, ఈరోజండి ఆకుమళ్ళి కాలం అండి, విత్తనాలు జల్లుతున్నారండి. ఈరోజండి కోతల టైం అండి, కోత కోస్తున్నారండి, 10 మంది 25 మంది కోస్తున్నారండి. మరి ఏంటి, ఏం చేయాలండి పాస్టర్ గారు అంటే, పాస్టర్ గారి దగ్గర సమాధానం లేదు, కానీ దేవుడి దగ్గర పిల్లలు సమాధానం ఉంది. ముందుకు చదవండి 21వ వచనం. అది దున్ను కాలమైనా, అది కోత కోయు కాలమైనా ఆ దినమున విశ్రమింపవలెనబ్బా. ఎంత చక్కగా పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం. అది ఏ కాలమైనా సరే, అది కోసే కాలమైనా దున్నే కాలమైనా సరే, 6 దినాలు మాత్రమే నువ్వు కష్టపడి పని చేయాలి. 6 దినాలు మాత్రమే నువ్వు పని చేసుకోవాలి. 7వ రోజు నా దగ్గరికి రావాలి. నువ్వు 7వ రోజు నేను నిన్ను కాపాడినందుకు, 7వ రోజు నేను నిన్ను సృష్టించినందుకు, 7వ రోజున నీకు చేసినటువంటి ఉపకారమును బట్టి నా పాదాల దగ్గరికి నువ్వు రావాలి అని చెప్పి ఖచ్చితంగా ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞ. ఆయన బిడ్డలైన మనం తెలుసుకోవాలి. కొంతమందికి తెలియదేమో అని చెప్పి నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నా. కొంతమందికి తెలియదేమో అని చెప్పి నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇంకా విచిత్రం ఏంటంటే, బాగా వాక్యాన్ని ఎరిగినటువంటి వారు కూడా ప్రియులారా కొంతమంది రాలేకపోతూ ఉన్నారు. ఈ పాప ఎవరు, మధుశాలిని, ఏంటి చాలా సీరియస్గా రాసేస్తున్నాం. నా మాట వినండి. వాళ్ళ మమ్మీ మారు మనసు పొందింది, బాప్తీసం పొందింది. అంటే ఈరోజు రాలేదని కాదు చెప్తున్నాను. వాళ్ళ మమ్మీ భక్తి కలిగినటువంటి అమ్మాయి. చిన్నప్పటి నుంచి కూడా నేను ఎరుగుదను కాబట్టి ఓ మాట చెప్తున్నాను. భక్తి కలిగినటువంటి అమ్మాయి, దేవుణ్ణి ఆరాధించే అమ్మాయి, పాటలు పాడగలిగినటువంటి అమ్మాయి, వాక్యమును చెప్పగలిగినటువంటి అమ్మాయి, ధర్మశాస్త్రమంతా తెలిసినటువంటి అమ్మాయి ఉందా మందిరంలో? తెలీదా? మధుశాలిని, మమ్మీకి చెప్పు పాస్టర్ గారు ఎలాగన్నారని. తెలీదా? ధర్మశాస్త్రము తెలుసు. తెలిసినటువంటి వారు ఏం చేస్తున్నారు? నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. తెలిసినటువంటి వారే ఉంటాయి, పనులు ఉంటాయి, ఎన్నో పనులు ఉంటాయి. ఎవరికి లేవు పనులు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు? గంతకు తగ్గ బొంత అంటారు కదా, ఎవరికి తగ్గ పనులు వారికి ఉంటాయి, ఎవరికి తగ్గ పనులు వారికి ఉంటాయి. ఏదో చిన్న చితగా పనులు చేసుకునేవాళ్ళం, మనకు తగ్గ పనులు మనకు ఉంటాయి. మనం పోషించబడాలి, మన బిడ్డలను పెంచుకోవాలి, పనులన్నీ చక్కబెట్టుకోవాలి. ఎవరు చక్కబెడతారు? ఇంట్లో చాలా పని ఉంటుంది, చక్కబెట్టుకోవాలి. ప్రియులారా, వీటితో పాటు కుటుంబానికి ఆర్థికపరమైన వనరులు సంపాదించుకోవడానికి పని చేసుకోవాలి. ఎవరు చేసి పెడతారు? ఇవన్నీ పనులు ఉంటాయి, పని లేని వాళ్ళు ఎవరూ లేరు. అయినా కానీ అది కోయు కాలమైనా దున్ను కాలమైనా సరే పనులను ప్రక్కన పెట్టి నీవు దేవుని దగ్గర కనబడాలి. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. నీవు మనుష్యులకు కనబడాలని చూస్తే, గత రాత్రి అదే మేము జ్ఞాపకం చేసుకున్నాం, మనుష్యులకు కనబడాలని చూస్తే ఎప్పటికీ ప్రతిఫలం రాదు. ఎవరికి కనబడాలి? రహస్యమందు ఉన్నటువంటి తండ్రికి మనం కనబడేటట్టుగా ఉండాలి. రహస్యమందున్న తండ్రికి
మనం కనబడేటట్టుగా మన ఆరాధన ఉండాలి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ క్రమం చెప్పకపోతే రేపన్న రోజు న్యాయ సింహాసనం దగ్గర నిలబడినప్పుడు ఐసు అనొచ్చు, అయ్యా మా పాస్టర్ గారు ఎప్పుడైనా చెప్పుంటే నేను పునరుద్ధాన దినాన్ని దొంగిలించేదానిని కాదు. మా పాస్టర్ గారు చెప్పలేదు దీని ప్రాముఖ్యత. మా పాస్టర్ గారు చెప్పుంటే నేను అలా చేసేదాన్ని కాదు. దున్నుకాలం, కోతకాలం, 25 మంది పనిచేస్తున్నారని చెప్పి వెళ్ళిపోయాను. ధర్మశాస్త్రం జ్ఞాపకం చేస్తుంది, అది దున్నుకాలమైన కోతకాలమైన. అబ్బా, ఇది కొంచెం సులువే కానీ ఒక కష్టమైనటువంటి మాట కూడా పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేశాడు. ఇదే గ్రంథంలో 35వ అధ్యాయము 3వ వచనంలో చూడండి, విశ్రాంతి దినాన మీరు ఇండ్లలో ఎక్కడను అగ్ని రాజబెట్టకూడదు. జాగ్రత్తగా గమనించండి. అంటే అగ్ని రాజబెట్టకూడదు. మన ఇంట్లో చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, పాలు తాగే పిల్లలు ఉన్నారు. ఏంటి పరిస్థితి ఇప్పుడు? పరిస్థితి ఏంటి అని గనక ఆలోచన చేస్తే, నేను ఇజ్రాయెల్ దేశం వెళ్ళొచ్చినటువంటి వారిని కొంతమందిని అడిగాను, అమ్మా ఇజ్రాయెల్ దేశం యూదులు కదా, ఇజ్రాయెల్ దేశంలో సబ్బాతుకి చాలా ప్రాముఖ్యత ఇస్తారు కదా, ఇప్పటికీ యూదులైనటువంటి వారు సబ్బాతు దినాన్ని ఆచరిస్తారు కదా, సబ్బాతు ఎలాగుంటుంది అని అడిగాను. వారు చెప్తారు, శుక్రవారం సాయంకాలం 6 గంటలకు సబ్బాతు ప్రారంభమవుతుందండి, శనివారం 6 గంటలకి సబ్బాతు క్లోజ్ అయిపోతుంది. అయితే మేము ఇళ్లల్లో పనిచేస్తాం కదండి, మేము ఇళ్లల్లో చేసే పని 6 గంటలకు ముందు మాకు సెలవిచ్చేస్తారండి. 6 గంటలకు ముందు మాకు సెలవిచ్చేస్తారు. 6 గంటలకు ముందు సెలవిచ్చేసి మరలా 6 గంటల తర్వాత మేము డ్యూటీలో జాయిన్ అవ్వాలి. ఒకవేళ అమ్మా నాకు ఈ సెలవద్దు, నేను ఈ సెలవును పనిచేస్తాను అని అంటే వారట దానిని బట్టి ధర్మశాస్త్రంలో రాయబడింది కదా, నీ దాసి అయినను నీ దాసుడైనను దానిలో పని చేయకూడదని. కాబట్టి ఆ శిక్ష, ఆ దోషం వీరి మీదకి వస్తుందని వారికిచ్చే జీతము కాక ఆ రోజు వారు పని చేస్తాను అన్నందుకు ప్రియులారా వారికి 2 అంతలు ఇచ్చి పని చేయమంటారంటండి. పని చేస్తానంటే 2 అంతలు ఇచ్చి పని చేయమంటారట. మరో మాట చెప్పమంటారా, శుక్రవారం సాయంకాలం 6 గంటలకు ముందే వారు లైట్లు వేసుకుంటారంటండి. శుక్రవారం సాయంకాలం 6 గంటలకు ముందే వారు వండుకోవలసింది వండుకుంటారు, తినవలసింది తినేస్తారు. ఇక 6 దాటితే ఒకవేళ లైట్ బటన్ వేసుకోలేదనుకోండి చీకట్లోనే ఉంటారట. 6 గంటలకు ముందు వారు త్రాగలేదనుకోండి 24 గంటలు అలాగే గడపడానికి ప్రయత్నం చేస్తారట. మరి పిల్లల సంగతి ఏంటండి? పిల్లలు కూడా పొస్తే అంటే ఏమని రాయబడి ఉంది? సబ్బాతు దినాన మీరు నివసిస్తున్న స్థలాల్లో ఎక్కడా కూడా అగ్ని రాజబెట్టకూడదు. అంటే ఎంత కఠినమైనటువంటి పని అంటే ఆ విశ్రాంతి దినానికి ఆయన ఇచ్చినటువంటి ప్రాముఖ్యత. విశ్రాంతి పునరుద్ధాన దినాన్ని మనం చాలా తేలిగ్గా తీసుకుంటూ ఉంటాం. చూడండి, సంఖ్యాకాండం 15వ అధ్యాయము, సంఖ్యాకాండం 15వ అధ్యాయము 32వ వచనములో, సంఖ్యాకాండం, ఇశ్రాయేలీయులు అరణ్యములో ఉన్నప్పుడు, ఎక్కడున్నప్పుడమ్మా? అరణ్యములో ఉన్నప్పుడు ఒక విశ్రాంతి దినము, జాగ్రత్తగా వినండి, ఒక విశ్రాంతి దినమున ఒకడు విశ్రాంతి దినమున కట్టెలు ఏరడము చూచిరి. వాడు కట్టెలు ఏరడము చూచిన వారు మోషే యొద్దకును అహరోను నొద్దకును సర్వ సమాజమునొద్దకును అతనిని తీసుకుని వచ్చారు. ఎవడినండి? ఎవరిదైనా దొంగిలించాడా? ఎవరినైనా కొట్టాడా? ఎవరినైనా కూని చేశాడా? ఏం చేయలేదు. ఏం చేశాడు వీడు? విశ్రాంతి దినాన్ని పని చేయటం చూశారు.
ఏం చేస్తూ ఉన్నాడు? పని చేస్తూ ఉన్నాడు. ఏం పని? ప్రియులారా, ఇంట్లో వంట చేసుకోనకి పుల్లలు లేవని పుల్లలు ఏరుకోనకి వెళ్ళినటువంటి సందర్భం. పుల్లలు ఏరుకోవడానికి వెళ్ళినటువంటి సందర్భం చూసినటువంటి వారు యాజకుడైనటువంటి అహరోను దగ్గరికి, నాయకుడైనటువంటి మోషే దగ్గరికి సమాచారం తీసుకొచ్చారు. సమాచారం తీసుకొచ్చి అడుగుతూ ఉన్నారు, అయ్యా ఇదిగో వీడు విశ్రాంతి దినాన్ని దొంగిలించి కట్లు వేరడానికి వెళ్ళాడు, కాబట్టి వీడిని ఏం చెయ్యాలి అని అడిగారు. ఇప్పుడు మోషే చెప్తా ఉన్నాడు 35వ వచనం, తరువాత యెహోవా ఆ మనుష్యుడు మరణశిక్ష పొందాలి, సర్వ సమాజము ఊరి వెలుపల రాళ్లతో వాని కొట్టి చంపాలి. వినండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అది దున్ను కాలమైన కోయి కాలమైన పొయ్యిలో పుల్లలైన ఏరుకోకూడనటువంటి పరిస్థితి. అలాగూ చేస్తే తండ్రి అయినటువంటి దేవుడు చెప్పాడు, సర్వ సమాజము కూడా ఏం చెయ్యాలంట? ఊరి వెలుపల ఏముంటుంది? ఊరి వెలుపల ఏముంటుంది? పొలిమేర ఉంటుంది. పొలిమేరలో ఏముంటాయి? సమాధుల దొడ్లు ఉంటాయి. పొలిమేరలో ఏముంటాయమ్మా? సమాధుల దొడ్లో ఉంటాయి. అంటే వీడిని ఎక్కడికి తీసుకెళ్ళాలి? సమాధుల దొడ్డు కాడికి పొలిమేరకి తీసుకుని వెళ్ళి రాళ్లతో కొట్టి చంపేయాలన్నమాట. అంటే వాడి సమాధి కార్యక్రమం కూడా జరిగించబడకూడదు. అంటే ఆడి కలేబారము ఆకాశ పక్షులకి ఆహారమైపోవాలి. అంటే పునరుద్ధాన దినాన్ని దొంగిలించినటువంటి వారి యొక్క పరిస్థితి పరిశుద్ధాత్మ దేవుడు ఇలా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇక చాలా విషయాలు ఉన్నాయి. ఇర్మియా గ్రంథములో 17వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము ముగించేసుకుందాం ప్రియులరి. మాట చదివి 21వ వచనాన్ని చదివితే, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఈ విషయంలో జాగ్రత్త పడుడి, విశ్రాంతి దినమున ఏ బరువును వినండి ప్రియులారా, పని మాత్రమే కాదు ఏ బరువును మోయకండి. యెరూషలేము గుమ్మముల గుండగా ఏ బరువును తీసుకుని వెళ్ళకండి, రాకండి. 22వ వచనంలో, విశ్రాంతి దినాన్న మీ ఇళ్లల్లో నుండి ఏ బరువును మోసుకొని పోకండి, ఏ పని చేయకండి, నేను మీ పితరులకు ఆజ్ఞాపించినట్లుగా విశ్రాంతి దినమును ప్రతిష్ఠిత దినముగా, అంటే వ్రత దినముగా జ్ఞాపకముంచుకొనుడి. నేను ముగిస్తూ ఉన్నాను విశ్రాంతి దినము. అయితే పునరుద్ధాన దినాన్ని దేవుడు మనకిచ్చాడు. ఈ పునరుద్ధాన దినాన్ని నువ్వు ఎలాగూ ఆచరిస్తూ ఉన్నావు? ఈ పునరుద్ధాన దినాన్ని ఎలాగూ ఆరాధన చేస్తూ ఉన్నావు? ఈ వచనాలు చదివిన తర్వాత ఒకసారి మనమే ఆలోచన చేసుకుందాం. ఎలాగూ దేవుని దగ్గరికి రావాలి, ఎందుకు దేవుని దగ్గరికి రావాలి, వచ్చిన వారు ఎలాగూ ఆరాధన చేయాలి, ఈ పునరుద్ధాన దినాన్ని దొంగిలించి ఏమేమి చేయకూడదు, చాలా విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేశాడు. అంటే విశ్రాంతి దినాలను దొంగిలించటము ద్వారా ఏం జరుగుతుంది అని అంటే కీడు. విశ్రాంతి దినాలను దొంగిలించడం ద్వారా శాపం. విశ్రాంతి దినాలను దొంగిలించడం ద్వారా కుటుంబంలో వేదన, అశాంతి నెలకొంటూ ఉంది. కాబట్టి ఒకసారి తలలు వంచుదాం, కళ్ళు మూద్దాం, మనల్ని మనం ఆలోచన చేసుకుందాం. దేవుని గ్రంథాన్ని ఎరిగినటువంటి నీవు, దేవుని యొక్క వాక్యాన్ని ఎరిగినటువంటి నీవు ఇంకా దేవుని యొక్క సన్నిధిని దొంగిలిస్తూ ఉన్నావేమో. అందుకే దేవుడు అన్నాడు ప్రకటన గ్రంథములో, లవోదికేయ సంఘములో ఉంటే వెచ్చగా ఉండు, లేతే చల్లగా ఉండు. అంటే మారు మనసు పొంది ప్రభు కొరకు జీవించు, లేకపోతే ప్రభు లేకుండా జీవించు. అంతేగాని బాప్తిసం తీసుకొని ఆయన విశ్రాంతి పునరుద్ధాన దినాలను దొంగిలించేవాడవుగా ఉండకూడదు అని చెప్పి దేవుని యొక్క గ్రంథం చాలా సూటిగా జ్ఞాపకం చేస్తుంది. అయితే నువ్వు ఎరగని వాడవు కాదే,
తెలియని వాడువు కాదే. దేవుని యొక్క గ్రంథాన్ని ఎరిగిన నీవు, దేవుని యొక్క వాక్యం ఎరిగిన నీవు, దేవుని యొక్క ధర్మశాస్త్ర విధులను ఎరిగినటువంటి నీవు ఎలాగ ఆరాధన చేస్తూ ఉన్నావు? ప్రభు యొక్క నామ మహిమార్థమై బ్రతకగలుగుతూ ఉన్నామా? అన్ని దేవుడిచ్చిన తర్వాత, లోటంటూ నీకు లేకపోయిన తర్వాత, అన్ని ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోయి తోలనాడి మన ఇష్టము చొప్పున బ్రతుకుతూ ఉన్నామా? మనల్ని మనమే ఆలోచన చేసుకుందాం, మనల్ని మనమే పరీక్షించుకుందాం. ఒకవేళ అలాంటిది అక్రమము ఏదైనా ఉంటే క్రమపరుచుకుందాం. దేవుడు అన్నాడు, అక్రమము చేయువారలారా నా దగ్గర నుండి పొండి అన్నాడు. అక్రమము చేసే గుంపులో మనం ఉండకూడదు, క్రమపరచిన గుంపులో ఉండాలి, క్రమముగా వెళ్ళే గుంపులో ఉండాలి, క్రమముగా ఆరాధన చేసే గుంపులో ఉండాలి, క్రమముగా పాలు పొందే గుంపులో ఉండాలి, క్రమముగా వాక్యాన్ని చదివే గుంపులో ఉండాలి, క్రమముగా పాటలు పాడే గుంపులో ఉండాలి, క్రమముగా పరిచర్య చేసే గుంపులో ఉండాలి, దేవుని ఆరాధన చేసే గుంపులో ఉండాలి. ఇశ్రాయేలీలో మొదటి రాజు అయినటువంటి సౌలును గురించి ఎలా వ్రాయబడి ఉంది, ఇతడును ప్రవక్తలలో ఒకడిగా ఉన్నాడు. అవును, నీవు ప్రవక్తలలో ఒకడిగా ఉండాలి. ఇశ్రాయేలీలు చేయు ఆరాధనల మీద స్తోత్రార్హుడైనటువంటి దేవుడు నిన్ను చూచినప్పుడు నీ మీద తన లక్ష్యాన్ని ఉంచేవాడుగా ఉండాలి. ఆయన నిన్ను చూచి దాటిపోకూడదు అని అంటే నీవు ఆయన నియమ కట్టడలను తూచా తప్పకుండా ధ్యానించాలి, ఆచరించాలి, ఆరాధన చేయాలి. విశ్రాంతి దినము నాకే ప్రభు దేవుడై ఉన్నాడు కాబట్టి విశ్రాంతి దినాన్ని ఆయన నెరవేర్చి పునరుద్ధాన దినాన్ని మనకు ఆరాధనగా ఇచ్చాడు. ఆ పునరుద్ధాన దినాన్ని ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధన చేయాలి. ఏదో దేవుడికి తెలియదా నా సంగతి? వారం రోజులు బాకీ అయిపోయిన బట్టలు ఈరోజే గుంజుకుందా, వారం రోజులు బాకీ అయిపోయిన పని ఈరోజే చక్కబెట్టుకుందా అన్నట్టుగా కాకుండా దేవుని భయము కలిగి ఉందా, దేవుని యొక్క భయము కలిగి ఉందా. అయ్యో, ఈరోజు నేను దేవుని యొక్క సన్నిధిని దొంగిలిస్తే అది నాకు శాపమేమో, నా కుటుంబానికి శాపమేమో, నా బిడ్డలకి శాపమేమో. మనల్ని మనం ఆలోచన చేసుకుందాం, క్రమపరుచుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, గనుడైన మా ప్రభువా, మహోన్నతుడానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇంత మట్టుకు మీరు మాతో మాట్లాడారయ్యా, నీకు వందనాలు. నీవు ఇచ్చినటువంటి క్రమం పాటించే మనస్సును మాకు దయచేయండి. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. అందరం లేచి నిలబడదాం.